దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మరికొంత సమయాన్ని ప్రభు మనకు బహుమానముగా అనుగ్రహించి, ప్రార్థనకు ముందుగా ప్రభు మాట ద్వారా మనము బలపరచబడుటకు దేవుడు మనకిచ్చిన ఈ సదవకాశము కొరకు స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ఒక పక్షికి 2 రెక్కలుండి పైకి ఎగిరినట్టుగా విశ్వాస జీవితమునకు ప్రార్థన, దేవుని వాక్యము అంత అత్యంత విలువైనది అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో దేవుని నమ్మిన వారికి దేవుడిచ్చే నిధులు ఏవి అని మనము కోరేషును గురించి చూస్తూ, ఆయన ధననిధి ఇస్తాడు అన్నప్పుడు ఇంకేముందిలే, ఇల్లు కొనుక్కోవచ్చు, అప్పులు తీర్చుకోవచ్చు, ఆర్థికంగా స్థిరపడచ్చు అని అనుకుంటే, సత్క్రియ అనేది ఒక ధననిధి అని, క్రీస్తు విషయమైన నింద గొప్ప ధననిధి లాంటి భాగ్యము అని, అది ఆయన ఇచ్చే నిధి అని మనము చూసాం. ఇప్పుడు కూడా త్వరిగతిన ఒక 2-3 విషయాలు చూద్దాం. దానికి ముందుగా మూలవాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనాన్ని కోరేషుతో ప్రభు చెప్పిన మాటలో ఒక మాటను 3వ వచనంలో చదవమా? పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ఇంకేం కావాలబ్బా? ఒకటి, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను. రెండవది, రహస్య స్థలములలోని మరుగైన ధనము. పూర్వపు దినాల్లో మనకు జన్మనిచ్చిన తల్లులు డబ్బులు ఎత్తిపెట్టడానికి వంటింట్లో పోపుల బాక్సులు వాటిని వాడేవారు. చూడరా యాడుంది లేదు అనేవాళ్ళు. వాళ్ళు ఎక్కడో ఒక చోట దాచిపెట్టేవాళ్ళు, అవసరాన్ని బట్టి బయటికి తీసేవారు. దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో మన ఆధ్యాత్మిక జీవితానికి కొన్ని నిధులు పెట్టాడు. ఈ గ్రంథాన్ని ఊరికే పాఠ్యపుస్తకం మాదిరి, న్యూస్ పేపర్ మాదిరి కాకోకుండా మనస్సు పెట్టి ఒక్కొక్క మాటను మదిలోనికి స్వీకరించి మనస్సు మార్చుకోగలిగితే ఈ రహస్యములో లేదా అంధకారములో ఉంచబడిన ధననిధులన్నీ కూడా మనం ఒకదాని వెంట ఒకటి ఏం చేయొచ్చు, పొందుకోవచ్చు. లోపం ఎప్పుడైనా మనలో ఉంటుందే తప్ప ఇచ్చే ప్రభువులో ఎప్పుడూ లోపం ఉండదు. ఈ మాట ఒక అన్యునితో చెప్పాడు. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును అన్నప్పుడు మనం ద్వితీయోపదేశకాండం 28:12లో ఆల్రెడీ ఒక విషయాన్ని చూసాం. ధననిధిని ఇస్తాను అన్నాడు. ఏమిటా ధననిధి అని తిమోతి 1 పత్రిక 6:19లోనికి వెళ్ళినప్పుడు, సత్క్రియలు, మంచి పనులు చేస్తేనే మీకు సమకూడుతుంది, సమృద్ధిగా ఉంటుంది, అది మీ దగ్గర నుంచి ఎవ్వరు దొంగిలించలేని ఆస్తి అని మనం చూస్తూ, సామెతలు 15:6 నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని చూసాం.
ఆ నీతిమంతునికి కొన్ని నిందలు వచ్చినప్పుడు నిందలను ఎదుర్కొన్న మోషేను చూస్తూ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచాడు అని మొదటి విషయాన్ని చూసాం. ఇప్పుడు దేవుడిచ్చే రెండవ నిధి ఏంటో మనం చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి 38వ అధ్యాయము 22వ వచనంలో ఒక నిధి ఉంది చూడు. ఒక చక్కటి నిధి దైవదాసుడైన యోబుకు దేవుడే ప్రత్యక్షమై చెప్పిన మాట 38వ అధ్యాయం 22వ వచనం. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా. చాలు. దేవుడిచ్చే అంధకార స్థలములలోని రెండవ నిధి ఏమిటి అనంటే హిమనిధి. ఏ నిధి? హిమనిధి అన్నాడు. అక్కడ హిమము అన్నాడు. మంచు. మంచు ఎట్టుంటది? ఎర్రగా, నల్లగా, తెల్లగా. మంచు తెల్లగా. హిమనిధి అంటే దేవుడు పరిశుద్ధత అనే నిధిని ఇస్తాడు మనకు. అందుకే మనము కీర్తనల గ్రంథములో 51వ కీర్తన 7వ వచనములో బత్సెబా విషయముతో పాపము చేసి కప్పిపుచ్చుకొని బయటికి బాగా కనపడుతున్న దావీదు దగ్గరికి దేవుని సేవకుడైన నాతాను వచ్చి, దావీదయ్యా, ఒక సమస్యయ్యా, మీరు రాజు కదా, దీన్ని పరిష్కరించాలి అంటే, ఓ అదెంత పని చెప్పండి అని అన్నాడు. ఆయన చక్కటి జ్ఞానముతో ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక పేదవాన్ని, ఒక ధనికుని చూపించాడు. ధనికుని దగ్గర సమృద్ధిగా విస్తారంగా గొర్రెలున్నాయి. పేదవాడి దగ్గర ఒక గొర్రె పిల్ల, అది వాడి కౌగిట్లో ఉంటూ పడుకుంటూ తింటూ వాడి బిడ్డ మాదిరి పెరుగుతూ ఆనందంగా ఉంది అని చెప్పి పోలిక చెప్తున్నప్పుడు దావీదు ఎంతో జాగ్రత్తగా విన్నాడు. జాగ్రత్తగా విన్న తర్వాత ఒకానొక దినాన ధనికుని ఇంటికి ఒక అతిథి వచ్చాడు. అతని దగ్గర చాలా గొర్రెలున్నాయి, దేన్నైనా వధించి విందు చేసిండవచ్చు. ఆ పేదవాని కౌగిట్లో ఉన్నటువంటి ఆ ఒక్క గొర్రెని తెచ్చి విందు చేశాడు. ఇది న్యాయమా రాజా అనంటే రాజు ఉగ్రుడైపోయి, వాడు ఒక గొర్రెకు ప్రతిగా 4 ఇవ్వాలి, అంత మాత్రమే కాదు, వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. అయితేనండి, నేను ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాతాను గట్స్ వేరండి. ధైర్యం అంటారు చూడండి. నాతాను ఏ మాత్రము తడువు చేయకోకుండా వాడివి నువ్వే అన్నాడు. ఈరోజు వచ్చిన సమస్య అంతా అదే. తప్పు నీదే అంటే ఒప్పుకోరు. దావీదు తను మాత్రమే కాదు, తన బిడ్డలు దీవించబడ్డానికి, తన తదనంతరం సింహాసనం మీద ఎప్పుడూ ఒకరు ఉండడానికి, ఆశీర్వాదకరమైన స్థితిని కలిగి ఉండడానికి కారణం ఏంటంటే మానవ నైజంలో తప్పు జరగడం సహజం. నేను అందుకే ఎప్పుడో ఒక మాట అంటాను, తప్పు చేయనివాడు, అప్పు చేయనివాడు భూమి మీద ఎవ్వడు ఉండడు. ఏదో ఒక సందర్భంలో బదులో ఆ బదులో ఇప్పించుకుంటాం. కానీ గొప్పవాడు ఎవడు అంటే సరిదిద్దుకున్నవాడే. అందుకే మీరు సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలకు వెళ్తూ 10, 11 వచ్చేసరికి దావీదు అంటాడు, నేను తప్పు చేశాను అన్నాడు. అన్నాడా? నేను పాపము చేశాను అన్నాడు. ఒక మాట చెప్తాను ప్రియులారా, ఈ లోకంలో తప్పు చేయడం మానవ జీవితంలో ఎప్పుడన్నా సహజము అయితే ఒప్పుకునేవాడు చాలా గొప్పవాడండి. మానవ నైజం ఏంటంటే ఒప్పుకోకపోగా ఎవరు కొప్పుకో అంటగడతారు. వీళ్ళు ఒప్పుకోకపోగా ఏదో ఒక కొప్పుకు తగిలిస్తారనమాట. అయ్యో నాకే తెలుసు అని. దావీదు అలాగ ఒప్పుకున్నప్పుడు చదవండి 7వ వచనం ఏమన్నాడు? 51వ కీర్తన 7వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడని 51, 7వ వచనం, పవిత్రుడగునట్లు నేను
పవిత్రుడు. కీర్తన గ్రంథం 51:7 చదువుతున్నాం. నేను పవిత్రుడునగునట్లు సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. ఇంకేం తెలుపండి? హిమము కన్నా తెలుపు ఎక్కడుంది? ఇంకా అక్కడ ఆ మాటకు అర్థం ఏంటి అనంటే, అయ్యా నా దగ్గర ఎంతో డబ్బులున్నాయి, ఎన్నో నిధులున్నాయి, రాజుగా నా తర్వాత ఒక మంచి మందిరం కట్టాలని వేల మనుగుల బంగారు, వెండి, కలప అన్నీ సిద్ధం చేశా. కానీ పరిశుద్ధత అనే ధనము నేను కోల్పోయాను. అందుకే అడుగుతున్నాడు, ఆ హిమనిధి నాకు తిరిగి దయచేయి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని ప్రియబిడ్డలమైన మనలో సత్క్రియలు అనే ధనం ఉంటే, హిమము అనగా పరిశుద్ధత అనే ధననిధి ఉంటే, మన దగ్గర నుంచి దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు? దొంగిలించలేరు. అందుకే క్రీస్తు పిలుపొందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దైవజనులు, నాకు ప్రియులు ఐజే గారు ఒక మాట అనేవారు. పిల్లలతో మా ఇంటికి వచ్చినప్పుడు భోంచేసేటప్పుడు చెప్పేవాడు, మీ నాన్న ఒక 10 కోట్లు సంపాదించిన మోసాలు జరగచ్చు, లేకపోతే మీరు పోగొట్టుకోవచ్చు, దొంగిలించవచ్చు, దోచుకోవచ్చు, మోసగించబడవచ్చు. కానీ మీరు బాగా చదువుకుంటే అది దొంగిలించలేని ఆస్తి. విద్య అనేది దొంగిలించలేని ఆస్తి అని చెప్పేవాడు. నిజమే ప్రియులారా, ఈరోజు మన నుంచి దొంగిలించలేని ఆస్తి పరిశుద్ధత. అందుకే మన ప్రభువుకు ఒక బిరుదు ఉంది. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడుగా వచ్చాడు కదా. ఆ మాట చెప్పి నేను 3వ విషయాన్ని వివరిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో చూడండి, నా ప్రభుని గురించి ఎంత మంచి వివరణ ఇచ్చారు. 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 26వ వచనము. పవిత్రుడును, అబ్బా, ఎవరి గురించి ఇలాగ చెప్పలేదండి ప్రపంచంలో. పవిత్రుడును, నిర్దోషియు నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తగినవాడు అని అర్థం అన్నమాట. ఎవరైనా? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎలాంటి వాడట? పవిత్రుడు. అంటే ఆయన లోకానికి ఒక సవాలు విసిరాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపిస్తారా? మీకు సాధ్యమా అని. పవిత్రుడు ఆయన. రెండవది ఏంటట? ఆయన నిర్దోషి. పిలాతు ఎదుట నిలబెట్టి వాడిని సిలువ వేయి అని అంటే, పిలాతు ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈలోపు భార్య వచ్చేసింది. అయ్యా, ఆ యొక్క నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ రాత్రి నేను కలలో ఆయన గురించిన దర్శనాన్ని నేను భయపడి బాధపడ్డాను. ఆయన నిర్దోషి అని చెప్పగానే ఇంకా భయమైంది పిలాతుకు. నేను అనుకుంటాను, పిలాతు భార్య గనక రేపు పొద్దున ఎప్పుడైనా కనపడితే, మనం పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు యానో చెట్లకు నీళ్లు పోస్తుంటే, ఎంత మంచిదానేమో నువ్వు అనొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న భార్యలు లేనిపోయినంత ఎక్కిచ్చేది మొగునికి వీళ్ళే. నాశనాన్ని కొంపకు 4 వాగ్లు పెట్టేది వీళ్ళే. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని పోతా అంటారు. లేని గిలి పెట్టి పులిగిలి తిప్పుతారు వాళ్ళంటే. అందుకే మీరు కూడా పరలోకానికి వస్తే 7వసారి పిలాతు భార్య ఉంటే, అమ్మా ఎట్టొచ్చింది మన కళ అని అడగా. అప్పుడు మీరు అంటారు, మేము మాట కిందకు వచ్చామన్నా,
వాటికన్నా పోండి. ఏమంటాడు? నిర్దోషి. అందుకే పిలాతు అన్నాడు ఏమని? ఈయనలో నాకు ఏ దోషమో కనపరావా. ఇంకా మూడోది ఏంటంటే ఆయన నిష్కల్మషుడు, కల్మషము లేనివాడు. వ్యభిచారి అక్కడ ఉంది ఎదురుగా, అందరూ ఆధారాలతో వచ్చారు. అయా ధర్మశాస్త్రమే చెప్పింది బోధకుడా, ఒక స్త్రీ పాపం చేస్తుంటే పట్టబడి కొట్టాల, చంపాల రాళ్లతో రాయబడింది. అయినా నువ్వు మంచి మంచి బోధలు చేస్తున్నావు కాబట్టి నువ్వేం చెప్తావని మేము ఆగామన్నారు. ఆయన ఏదో రాస్తున్నాడు అని రాయబడింది. అప్పుడు పదే పదే అడుగుతుంటే సరేరా, పాపం లేని పరిశుద్ధుడైన వాడు రాయేసుకొట్టండి అన్నాడు. చరిత్రకారులు చెప్తారు ఆ రాతలో వారి పాపాలు కనపడి వెళ్ళిపోయారట. అప్పుడు ఆడ ఒకటే స్త్రీ ఉంది, ఎదురుగా ప్రభు ఉన్నాడు. ఒకవేళ ఆ స్థితిలో మనం గనక ఎవరన్నా నిడిపించింటే, నేనే నిన్ను నిడిపించిన పనికి వాళ్ళదానా, కొంచెం ఉన్న జ్ఞానం ఉందే నీకు, ఈ పొద్దు నేను రాకపోతే భయంకరంగా కొట్టేందని చెప్పి నేనే నీకు దేవుని నేను ఎదురు, లేకపోతే తప్ప మొగం చూపిస్తాను మళ్ళా అనిందినేమో. కానీ యేసుప్రభు అంటాడు, అమ్మా వారెవరు నిన్ను శిక్షించలేదా? ఆ పిలుపు, ఆ మాట జీవితంలో ఆమె ఎక్కడ పాపిగా కనిపించలేదు కదా. కల్మషము లేనటువంటి పరిశుద్ధుడండి ఆయన. ఇట్టి ప్రధాన యాజకుడు అన్నాడు మనకు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు అని రాయబడింది. ఏం పిలుపండి ఆయన. అమ్మా వారెవ్వరు వాళ్ళందరి మాటలు, ఈయన మాటలు, ఆ వ్యత్యాసాన్ని చూసింది ఆమె, వ్యత్యాసాన్ని చూసింది. నేను నిన్నటి దిన కాలం ఒక సేవకుడు చెన్నైలో ఉంటాడు. ఆయన ఒక టెస్ట్ మని చెప్తుంటే విన్నాను నేను. ఒక హైకోర్టు జడ్జి, ఆర్డినరీ జిల్లాను లేకపోతే మన పుల్లిన చిన్న చిన్న కదా, హైకోర్టు జడ్జి యేసు ప్రభుల వారిని తన సురక్షకునిగా స్వీకరించాడట. ఆయన కొరకు బ్రతకాలని ఒక దృఢ సంకల్పముతో జీవిస్తూ ఈ దైవజనుడికి చెప్పిన మాట, నాకు ఏ ఒక్కరు స్వార్థ చెప్పల, అసలు నన్ను కలిసడానికి అవకాశం ఉండదు. కారణం ఏంటంటే హైకోర్టు జడ్జి అంటే ఒక చుట్టూ సెక్యూరిటీ, ఆయన వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఆయనతో ఎవరిని పడితే వాళ్ళని కలవనివ్వరు. ఎవరు ఆయనను ఏ విషయంలో ప్రభావితం చేయకూడదని జాగ్రత్త వహిస్తారు. మరి ఎట్లయినా మీకు యేసుప్రభు గురించి తెలిసింది అని అంటే, ఆయన ఒకరోజు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఒక కోర్టు సెషన్ అంటే తీర్పు ఇవ్వడానికి వేరే కోర్టుకు వెళ్ళాడు. రైల్లో వెళ్తూ ఉన్నప్పుడట ఆయన భార్య, ఏమండి మధ్యరాత్రి భోజనం చేశారు, మధ్యలో మీకు ఏదైనా కొంచెం శరీరం అటు ఇటుగా అనిపిస్తే ఇదిగో ఈ బిస్కెట్స్ తినండి, ఇవి తినండి, ఇవి తినండి అని పెట్టిందట బ్యాగ్లో. ఈయన ఏవో సంబంధించిన బుక్స్ చదువుకుంటూ సో ట్రైన్ దిగాడు. ట్రైన్ దిగానే సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు వచ్చారు, ఆయన తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈయన దిగేటప్పుడు తిన్నామని పుస్తకం చదువుతూ పక్కన ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకున్నాడంట. అది చదువుకుంటూ, ఆయన క్రిస్టియన్ కాదు, క్రైస్తవుడు కాదు, అది చదువుకుంటూ బిస్కెట్ తినకోకుండా ఓపెన్ చేశాడు, కానీ తినకోకుండా అలాగే ఉండిపోయింది. అప్పుడు అనుకున్నాడు, అరే ఇది ఎవరికైనా ఇస్తే బాగుండు అని అనుకొని అది పట్టుకొని దిగాడట. దిగిన తర్వాత ఆయన వస్తున్నాడు, ఎవరికిద్దాం మీరు రైల్వే స్టేషన్లో ఎవరన్నా కనిపిస్తారా అని. అక్కడ ఒక పిల్లవాడు, పైన షర్టు లేదు, అది వేసవి కాలము, ఒకడు కూర్చో ఉన్నాడంట ప్లాట్ఫామ్ మీద. ఈయన అనుకుంటే ఇక్కడ ఎవరో ఒక పిల్లవాడు ఉన్నాడు, వీనికి ఇద్దాం అని చెప్పేసి ఇది ఈపోండి అని పోలీసు వాళ్ళ చేతికి ఇవ్వకోకుండా తనే వెళ్ళి అది ఇచ్చి తిను బాబు అని ఇచ్చాడంట. వెంటనే ఆ పిల్లవాడు తలలేపి, సార్ మీరు జీసస్ క్రైస్టా అన్నాడంట. అంతే. ఏం స్వార్థ ఆ పిల్లోడు చెప్పలే, ఈయన చూడలే. ఆ అబ్బాయి ఎక్కడెక్కడో విన్నది మాట ఏంటంటే, యేసు ప్రభుల వారు 10గురికి సహాయం చేసే గుణం కలిగిన వాడు అని ఈ మైకులలో పెట్టుకొని వీధులలో చెప్తుంటే విన్నాడు.
వాడు ఆకలితో ఉన్నాడు, అక్కడ కూర్చున్నాడు. అది రాత్రికాల సమయం 7-8 ఆ ప్రాంతంలో. ఈయన వచ్చి అది ఇవ్వగానే అన్నాడు, సార్ మీరు జీసస్ క్రైస్టా అని అనగానే ఈయనకు ఆలోచన ప్రారంభమైంది. ఏంటి జీసస్ క్రైస్ట్, ఏంటి జీసస్ క్రైస్ట్ యొక్క గొప్పతనం ఏంటి? వచ్చేసాడంట. తన గదిలోకి రాగానే పోలీసు వాళ్ళతో అన్నాడంట, ఒక బైబిల్ తెచ్చేయండి. ఓకే సార్, బైబిల్ తెచ్చిచ్చారు. ఉదయకాలం 10 గంటలకు కోర్టుకు వెళ్ళాలి. నైట్ అంతా బైబిల్ చదివాడు. 10 గంటలకు కోర్టుకు వెళ్ళాల్సిన వాళ్ళు, సార్ 10 గంటలకు కోర్టు టైం అయింది అంటే, సో 3 o'clock వస్తానని చెప్పు, 3 గంటలకు వస్తానని చెప్పు. సెషన్ పోస్ట్ పోన్ చేశారు. ఈయన తీర్పు ఇవ్వాల్సిన ఒక సెషను మధ్యాహ్నం 3కు. 2 గంటల వరకు చదివాడు, మోకరించాడు. ప్రభువా, నేను పాపిని, నీ కుమారుడిగా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో వచ్చిన మానవులు సర్వమానవాళి, అందులో నేను ఒక పాపిగా ఉన్నాను. నా జీవితంలో ఎన్నో తీర్పులు ఇచ్చాను, కానీ నీ ఎదుట తీర్పులో నేను నిలబడవలసి ఉంది. తనకొచ్చి రాని మాటలో ప్రార్థన చేశాడు. ఆ 3 గంటల కోట్ టైప్ చేసుకున్నాడు. యేసు ప్రభుల వారిని తన స్వరక్షకునిగా కలిగి ఆయన ప్రేమను తనకు సమయం దొరికిన కొలది ప్రకటించే వారికి సహకారం అందిస్తూ ముందుకు వెళ్తూ ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి ఆయన ప్రత్యేకత ఇది అని ఒక పిల్లవాడి మాటలోని మాధుర్యతను తెలుసుకొని నేను స్వీకరించాను తప్ప ఏ పాస్టర్ గారు చెప్పిన ప్రసంగాలు కాదండి అన్నాడట. ఎందుకు నేను ఆ మాట చెప్పానంటే, నిష్కల్మషుడు పాపులలో చేరని ప్రత్యేకంగా ఉన్నవాడు. హిమనిధి దేవుని బిడ్డలారా, పరిశుద్ధత ప్రత్యేకత అండి. పరిశుద్ధత వస్త్రాల్లోనో రూపాల్లోనో రాదు, అది స్వభావాలలో బయటకు వస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు, సహకరించేటప్పుడు. అందుకే దేవుడిచ్చే నిధి సత్క్రియ అనే ధననిధి. రెండవది హిమనిధి. మూడవది కూడా చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము. ఇక్కడ ఒక నిధి ఉంది చూడండి, 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. చాలు. ఏ నిధిది? మందిరం అనే నిధి. చాలా మందికి ఈ విషయం తెలియదు. మందిరం యొక్క గొప్పతనం అస్సలు తెలియదు. అయితే నేను చెప్పగలను ప్రియులారా, ఇక్కడ నిలబడి ఈరోజు వాక్యము ప్రకటిస్తూ సంఘములోనైనా సమాజములోనైనా ఒక దీవెనకరమైన స్థితికి ఈ మందిరం అనే నిధేనండి. ఈ మందిరం అనే నిధి. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు 23వ కీర్తన చూస్తున్నప్పుడు చాలా చక్కగా మాట్లాడుతూ, కృపాక్షేమములే నా వెంట వచ్చును, ఆ చిరకాలము ఆ నిధి అండేది. ఎందుకు? ఈ నిధి భక్తి నేర్పిస్తుంది, క్రమాన్ని నేర్పిస్తుంది. మందిరంలో కనపడలేడు, పరలోకంలో కనపరాడు. సాకులు ఆయన వినడు. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రభువా నేను ఎద్దులు కొన్నాను, పోయి చూడాలంట. అరే, ఎవరైనా కొనేటప్పుడు వాడి సుడి, బలం, ఎత్తు, పొడుగు అన్ని చూసుకుంటాడు. నేను పొలం కొన్నాను, హద్దులు చూడాలంటాడు. హద్దులు చూడకుండా పొలం కొంటాడా? ఆయన అన్నాడు, ఇవన్నీ సాకులు. బాప్తిసం పొందేటప్పుడు జీవిస్తామని చెప్పారు, ఈరోజు అప్పులు వచ్చాయి ప్రభువా, ఉద్యోగంలో కుదరలేదు ప్రభువా, వాళ్ళు సెలవు ఇయ్యనన్నారు ప్రభువా. ఇవన్నీ ఆయన చెప్పలేదే. అందుకే మందిరమే ఒక నిధి. అయిపోయింది సమయం. ఒక్క మాట చదివి ముగిస్తాను. 144వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. రానన్న 144:2. ఆయన నాకు కృపానిధి. ఏమి నిధంట? ఆయన నాకు కృపానిధి. చాలు. కృపానిధి అంటే మనకు కనికరాన్ని,
జాలిని, దయను ఇస్తాడు. మీరు అపోస్తల కార్యం 7వ అధ్యాయానికి వెళ్ళిపోయినప్పుడు స్టెఫనయ్య కనిపిస్తాడు. కృపతో నిండుకొనిన వాడుని రాయబడింది. రాళ్ళు తీసుకొని యేసుప్రభు గురించి చెప్పాడని రాళ్ళు తీసుకొని రువ్వి ముఖానికి ఎక్కడ పడితే అక్కడ కొడితే స్టెఫెన్ అంటాడు, వీరు చేయుచున్నది వీరికి తెలియదు, వీరిని ఒకవేళ మన పిల్లలే వాడు వీడు కొట్లాడుకున్నాడు అనుకున్నాం. కొట్లాడుకున్న తర్వాత ఏమి పిల్లోని ఇట్లా కొట్టినాడే అని అన్నాం అనుకో, ఏదో తెలియకొట్టినాడు వెనకేసుకొని వచ్చానవే, తెలియకొట్టినాడు అంత బిరిక్కన ఇడిసి పెడితే మన వాళ్ళు ఎందుకు మంచులు అవుతారు? అంత బిరిక్కన ఇడిచి పెడితే తెలియకొట్టినాడు పట్టి బయటికి మావాడు కూడా కొడతారు తెలియకుండా. అంటే ఏంటంటే కాదు, ఎంతవరకు పోతాడో జాలి, దయ, కనికరం కాదు. ప్రార్థన పోతాను ప్రార్థన పోతే ఏం మాట్లాడద్దా? ఆ సంపూర్ణ రేపు ఏం మాట్లాడవు, ఎన్ని కావాలని మాట్లాడతావు. కానీ 103వ కీర్తన 8వ వచనంలో చూస్తే తన కృపానిధిని బట్టి ఆయన జాలిపడే దేవుడు. ప్రభువా, నువ్వు ఉద్దేశంగానే తప్పు చేసినా, కావలసిగానే పాపం చేసినా, ఏదో పొరపాటు చేసానులే క్షమించు ప్రభువా అని అంటే, అవునా పొరపాటేనా? ఇట్లాంటి పొరపాట్లు చాలా చేస్తున్నావు నువ్వు అన్నాడు. కానీ వీపు వెనక వైపుకు పారవేస్తాడట. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రములు నాయనా. యెషయా గ్రంథం 45:3 వచనంలో అంధకార స్థలములలో మరుగైన ధనమును, రహస్య స్థలములలోని ధనమును నీకు ఇస్తానన్నావు. ఓ కోరేషు, నువ్వు నీతిపరుడవు, అభిషేకించబడిన వాడవు అన్నారు. అవును నాయనా, మేము అభిషేకించబడి రక్షించబడి నీతి కలిగి జీవిస్తే మంచి పనులు చేస్తాం, మేము పరిశుద్ధంగా బ్రతుకుతాం, మందిర సహవాసాన్ని కోల్పోం, జాలి, దయ, కనికరాన్ని హృదయంలో నింపుకుంటాం. ఆ నిధి మా నుంచి దూరము చేరన్నా మీ విలువైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని తండ్రి, ఇటు నిధుల చేత మా ఆత్మీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని నింపుకొనుటకు, అలంకరించుకొనుటకు సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.